నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున ముందుగా అందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. అంటే పెద్ద పండుగ మనకి ఈ యొక్క సంక్రాంతిలో ఇది 3వ రోజు. ఆల్రెడీ మనకి భోగి, మకర సంక్రాంతి అయిపోయాయి. ఇవాళ మనం కనుమ పండుగని చక్కగా జరుపుకుంటున్నాం. అయితే ఈ కనుమ పండుగకి అంటే ఈ పెద్ద పండుగలో ఈ 4 రోజుల పండుగలో కూడా మనం ఎక్కువ భాగం ఒక్కరోజు ఒక్క దాని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఈ కనుమ పండుగ అనేది ముఖ్యంగా కృతజ్ఞతలకి సంబంధించిన పండుగగా కూడా భావిస్తాం. అంటే కనుమ అంటే అదేంటంటే వ్యవసాయదారులకు సంబంధించిన పండుగలను భావిస్తారు. అలాగే ఆవులు, ఎద్దులు మొదలైన వాటన్నిటికి సంబంధించింది, పాడి పంటలకి సంబంధించింది. కనుమ అంటే చాలా విశేషంగా అది వ్యవసాయానికి సంబంధించిన పండుగగా కూడా మనం అనుకుంటాం. అంటే ఇది కేవలం పశువులకి, పక్షులకి మాత్రమే కాకుండా ఈ రోజున వ్యవసాయదారులందరూ కూడా చాలా ఆనందంగా ఉండే రోజుగా కూడా మనం భావించవచ్చు. అయితే అసలు ఈ కనుమ పండుగ దీని యొక్క విశిష్టత, దీనికి సంబంధించిన ఏదైనా గాథ ఉందా, ఈ రోజున చేసే కార్యక్రమాలు ఏంటి, ఏమేం కార్యక్రమాలు చెయ్యాలి, అలాగే ఈ పక్షి పూజ దాంతోపాటుగా ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించిన ఎద్దులకు సంబంధించిన వివరాలు మొదలైన విషయాలన్నీ కూడా మనం క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే కనుమ అంటే ఏంటంటే ఈ రోజున వ్యవసాయదారులందరికీ కూడా అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఈ దక్షిణాయనం సమయంలో ఈ యొక్క ఏరువాక ఆ సమయంలో ఈ యొక్క వ్యవసాయదారులు ఈ పంటలన్నిటికీ గురించి విశేషంగా కృషి చేసి అవన్నీ చేసుకుంటూ వచ్చాక ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే పంటలు చేతికొచ్చే పండగ కాబట్టి ఇది ముఖ్యంగా ఈ రోజున అందరూ కూడా ఆ పంటలు రావడానికి అంటే అందరూ కూడా ఆనందంగా తినడానికి అవకాశం ఇచ్చిన రైతన్నల గురించి, అలాగే రైతన్నలకి సహకరించిన ఈ పశువుల గురించి, పక్షుల గురించి ఈ రోజున కృతజ్ఞతల్ని చూపించే పండగగా మనం చెప్తాం. అంటే ఎలా ఉంటుందంటే ఇది సంవత్సరం అంతా కష్టపడి చేతికి వచ్చిన పంట, ఆ కొత్త పంట, ఆ పంట తను మాత్రమే అనుభవించకుండా తనతో పాటు కష్టపడ్డ ఆ మూగజీవులకు కూడా ఆహారాన్ని ఇవ్వడం అనేది కూడా ఇందులో మనం గమనించవచ్చు. చాలా చోట్ల మనం చూసినట్లయితే చాలా ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువుల్లో కుక్క పిల్లల్ని పెంచుకుంటూ ఉంటారు, రకరకాలుగా ఇష్టపడిన పక్షుల్ని వాటిని పెంచుతూ ఉంటారు. అయితే ఈ యొక్క పశువుల విషయం వచ్చేటప్పటికీ ఆవులు కానీ, ఎద్దులు కానీ, గేదెలు కానీ వీటన్నిటి విషయంలో కూడా మనం చూస్తే చాలామంది వాటికి కూడా ముద్దు పేర్లు పెట్టి పిలవడం, వాటిని ఎంతో ప్రేమగా ఆహ్వానించడం, మారంగా లేకపోతే గౌరమ్మ రకరకాల పేర్లతో పిలవడం మనం చూస్తాం. అంటే ఇంట్లో సభ్యుడిగా కూడా జంతువుల్లో ముఖ్యంగా వీటిని ఎందుకు పరిగణలోకి తీసుకుంటారు అంటే అవి మనుషులకి అన్ని విధాలుగా కూడా సహకారాన్ని అందిస్తూ వస్తాయి. అంటే ఈ రోజుల్లో అంటే మనకి ఈ యొక్క అన్ని రకమైన డెవలప్మెంట్స్ వాటితో ఈ యొక్క పంటలు వాటి విషయంలో కొత్త విధానాలు తీసుకుంటున్న టెక్నాలజీ పరంగా ఒకప్పుడు మనకి అంతా కూడా ఎక్కువ శాతం 100% కూడా జంతువులతోనే అంటే ఎద్దులు, ఆవులు, పశువులు వీటితోనే మనకి అంతా కూడా వ్యవసాయంగా ముందుకు వెళ్ళింది. కాబట్టి వ్యవసాయానికి సంబంధించిన దేశం భారతదేశం అయినప్పుడు వ్యవసాయదారుడు రైతన్న అయినప్పుడు అతనికి సహకరించిన ఎద్దులకి అలాగే పక్షులకి వీటన్నిటికీ కూడా కృతజ్ఞత చెప్పుకోవాల్సిన పండగగానే మనం ఈ రోజునే ముఖ్యంగా భావించాలి. మిగిలిన 2 పండుగలు అనేవి అది ఒక రకమైన ఆనందాన్ని ఇస్తే భోగాన్ని ఇచ్చే పండుగ ఒకటి, పెద్దలకు సంబంధించిన పండుగ ఒకటి అయితే ఇది మనకి రైతన్నకి పశువులకి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన పండగగా మనం భావించాలి. అయితే ఏ రకంగా మనం కృతజ్ఞతలు చూపిస్తామో అనుకున్న విషయంలో ముఖ్యంగా ఈ రోజున చాలామంది ఏం చేస్తారంటే ఇంట్లో ఉండే పశువులు కొట్టానంత క్లీన్గా చేసుకోవడం, దానికి చక్కగా తోరణాలు కట్టడం, ఈ యొక్క పశువుల్ని కూడా చాలా చక్కగా నీట్గా వాటిని స్నానం చేయించి వాటికి బొట్లు పెట్టి వాటిని పూజా విధానంలో చేసుకోవడం ఇలాగా. అలాగే పాడి పంట అనే విషయాలు తీసుకున్నప్పుడు పాడి పంటల్లో కూడా ముఖ్యంగా ఈ యొక్క ఆవులకి, ఎద్దులకి మొదలైన వాటికి సంబంధించిన విషయంలో పాడి అనేది ఆవులకి, గోమాతకి సంబంధించిన విషయంగా కూడా తీసుకొని ఈ రోజున దాన్ని కూడా పూజ చేస్తారు. ఎందుకని అసలు గోమాతకు అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారు? ఎద్దులంటే వ్యవసాయం చేస్తున్నాయి, వాటి వల్ల మనకి భూమి ఇదే మనకి పంటలు పండుతున్నాయి. ఓకే, మరి ఆవులకు కూడా ఈరోజు పూజ చేయడంలో వెనకాల విశేషం ఏంటి అంటే దీనికి సంబంధించిన చిన్న పురాణ గాథ కనుక చూసినట్లయితే కానకప్పుడు
ఈ యొక్క బ్రహ్మదేవుడి దగ్గరికి అందరూ వెళ్ళి, అంటే బ్రహ్మదేవుడు మనుషుల్ని సృష్టించినప్పుడు ఆ సృష్టించబడిన మనుషులు ఎంత తిన్నా ఏం తిన్నా కూడా వాళ్ళకి నీరసంగానే కనబడుతున్నప్పుడు వాళ్ళు బ్రహ్మదేవుడిని దగ్గరికి వెళ్ళి, మేము ఏం చేస్తే ఇలాగా ఆరోగ్యపరంగా మేము స్ట్రెంగ్త్ ఉంటుందంటే ఎనర్జెటిక్గా ఉంటాం అన్న విధానంలో అడిగినట్టుగా, దానికి ఆయన ఇలా కాదు, పోనీ మనం తాగిన అమృతమే వీళ్ళకు కూడా ఇద్దామా మానవులకు అనుకున్నప్పుడు, మానవుల యొక్క శక్తి ఆ యొక్క అమృతాన్ని తీసుకొని తట్టుకునేంత శక్తి వాళ్ళకు ఉండదు కాబట్టి, దానికి తగినంత శక్తి లేదు కాబట్టి వాళ్ళ కోసం ఏదైనా కొత్త విధానాన్ని ఏర్పరచాలి అనుకుని ఆలోచించి బ్రహ్మదేవుడు ఏం చేశాడు, ఆయన వెంటనే తను ఒక వీళ్ళ కోసం తయారు చేసిన, ముందు తన అమృతం తాగేసి తర్వాత వాళ్ళ కోసం తయారు చేసిన కొత్త విధానాన్ని ఏం చేశాడంటే, తను ఒక ఆవుగా మారి ఆవు యొక్క పొదుగులో తను తయారు చేసిన కొత్త పదార్థాన్ని పెట్టి ఆ పాలు వచ్చే విధానంలో తయారు చేశాడు. దానివల్ల ఏం జరిగింది, ఆ ఆవు పాలు తాగడం వల్ల మనుషులకి అమృతతుల్యంగా వాళ్ళు మారడం అనేది దానిలో ఉండే ఒక చిన్న కథగా చెప్తారు. అందుకనే ఆవు విషయం తీసుకుంటే పాలిచ్చే తల్లి కనబడుతుంది మనకి, అలాగే వ్యక్తికి ఆహారాన్ని అందించే తండ్రి, దాంతోపాటుగా బ్రహ్మం అంటే జీవాన్ని ఇచ్చే బ్రహ్మం, ఇవన్నీ కనబడతాయి. కాబట్టి ఒక ఆవుని పూజించటం బట్టి మనం తల్లిని, తండ్రిని, బ్రహ్మదేవుణ్ణి మొదలైన వాళ్ళందరినీ విశేషంగా పూజించినట్టుగా కూడా మనం ఒకటి భావన చేయొచ్చు. అంతేకాకుండా సమస్త దేవతలు కూడా ఆవులో ఉంటారు కాబట్టి ఆవుని పూజించడం వల్ల అందరి దేవుళ్ళని పూజించినట్టు అన్న భావన కూడా మనం ఇందులో చెప్పుకుంటాం. కాబట్టి ఈ విధంగా ఇంత గొప్పగా ఈ యొక్క పశువులను పూజించడం. అలాగే ఈ రోజున ఎడ్లకి సంబంధించి వాటి తలకి చిన్న చిన్న రూపాయి బిళ్ళ లాంటివి కట్టడం, కొమ్ములకి వాటిని వదిలేయడం, అవి ఎవరైతే ముందు ఓపెన్ చేస్తారో వాళ్ళకి గెలిచినట్టుగా అలాంటి పందాలు కొన్ని చోట్ల పెడుతూ ఉంటారు. అంటే అది పట్టుకోవడంలో కొన్ని ఇబ్బందులు పడతారు, మొత్తానికి అలసిపోయి మొత్తానికి ఇది చేస్తారు. అలాగే పక్షులకు సంబంధించి కూడా పూజ చేస్తారు. ఎందుకంటే పక్షులు కూడా ఎన్నో విధాలుగా మనకి ఇబ్బంది లేకుండా మన యొక్క వ్యవసాయ పంటల మీద ఏమీ రాకుండా వాటిని తింటూ ఆ యొక్క పురుగు పుట్టని కాపలా కాస్తాయి. కాబట్టి పక్షులకి, పశువులకి, వీటికి సంబంధించింది. అలాగే కనుమ నాడు కాకి కూడా ఎగరదు అంటారు. ఎందుకంటారు ఆ మాటలో అర్థం తీసుకున్నట్లయితే, 3 రోజులు ఇది పెద్ద పండగ కదా, ఆ పండగ కోసం వేరే ప్రదేశం నుంచి వచ్చిన మన యొక్క కుటుంబంలో అమ్మాయి, మన అమ్మాయి, ఆమె భర్త లక్ష్మీనారాయణ స్వరూపంగా భావిస్తాం కాబట్టి వచ్చిన వాళ్ళు వెంటనే వెళ్ళిపోకుండా కొంత ఎక్కువ కాలం ఆపడానికి ఒకటి. అలాగే పూర్వకాలం ఎడ్ల బండుల మీద ప్రయాణాలు ఉంటాయి. ఈ రోజున ఎడ్లకి వీటన్నిటికీ హాయిగా ఫ్రీగా వదిలేస్తారు కాబట్టి, వాటిని శ్రమ పెట్టరు కాబట్టి ఎడ్ల బండి మీద ప్రయాణం చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి అన్న ఉద్దేశంతో పూర్వకాలంలో అలాగా ఆపేవాళ్ళు. అంతేకాకుండా అంతకుముందు జరిగిన వాటిల్లో భోగి వీటి వల్ల దిష్టి తీసి పడేసిన ప్రదేశాల్లో అక్కడ వాటి మీద తెలియక తొక్కడం బట్టి ఏమైనా ఇబ్బందులు అవుతాయేమో అన్న భావనతో ఒకటి, ఇలా రకరకాల కారణాలతో కనుమ నాడు కాకి కూడా ప్రయాణం చేయదని అంటారు. అలాగా రకరకాల విషయాలు కనుమ నాడు రకరకాల ప్రదేశాల్లో రకరకాలుగా ఉండడం జరిగింది. కాబట్టి కనుమ అనే పండగను తీసుకుంటే అది ఒక కృతజ్ఞత మనం చెప్పాలి. పక్షులకి చెప్పాలి, పశువులకి చెప్పాలి, వ్యవసాయదారుడికి చెప్పాలి, అందరికీ. అలాగే కనుమ నాడు ఖచ్చితంగా చేయవలసింది మినుము తినాలి అంటారు. అంటే మినుము తినడం అనేది వాతావరణ మార్పుల వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మినుము అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి కనుమ నాడు మినుము తినడం, ఇవన్నీ కూడా ఇందులో భాగాలుగా కూడా మనం చెప్తాం. కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తుగా మనం తీసుకున్నట్లయితే ఇంకా దీనికి సంబంధించిన విశేషాలు ఇంకా అనేకమైనవి ఉండడం, అంటే పక్షులకి చేసే పూజల్లో వివిధ ప్రదేశాల్లో వివిధ రకాలుగా చెప్తారు కాబట్టి అది ఆయా ప్రదేశాల రీత్యా మారుతూ ఉంటుంది. దీన్ని మట్టు పొంగల్ అని కూడా అంటారు. ఈ రోజున పొంగల్ లాంటిది ఉండి ఈ పశువులకు కూడా కొత్త బియ్యంతో పెట్టడం అనేది కూడా జరుగుతుంది. కనుక ఇది చాలా విశేషమైన పండుగ. ఈ సందర్భంగా మనం వ్యవసాయదారుడికి, జంతువులైన ఈ పశువులకి అన్నిటికీ కూడా మనం శుభాకాంక్షలు అందజేయాలి. నమస్కారం.